ఆయన మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మన కోర్టుకి తీసుకొచ్చి రికార్డ్ అంతా తయారైన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్కాట్ ఇచ్చి కోర్టుకి పంపించి కోర్టు వరకు కూడా రిక్వెస్ట్ చేసాం. ఇది లేట్ అయింది, రిమాండ్ తీసుకుని, ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రత మిగిలిన విషయాలు చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కామెంట్ జరిగేటంలో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు, బండి ఆపి ఆయనకి సమ్ నేచురల్ కాజ్ అన్నది లేకపోతే బయట దానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మిస్ అయ్యాడని చెప్పి వాళ్ళు మాకు తెలియపరిచారు. మరి ఆయన పారిపోయాడా ఎటువైపు వెళ్ళి ఏంటంటే వాళ్ళు చీకటి అయితే గమనించలేదు, శబ్దం అయితే వచ్చిందని చెరువులో అన్నారు. కాబట్టి నాకు చెరువు అని చెప్పి నేను మన అసలు రోడ్ చేయగారు టౌన్ చేయగారు వచ్చి ఏదంతా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ఫైర్ సర్వీస్ వారికి కూడా ఆ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వారు కూడా వచ్చారు. కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణానికి అనుకూలించుకో వాళ్ళైతే చేయలేదు. అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతాల నుంచి కన్ఫర్మ్ కూడా కాలేదు. ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత ఈ గజేతగా రావడం ఇదంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్లో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దానికి దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. నేచురల్ కాల్స్ అన్నది అది కూడా ఒక రకమైన హ్యూమన్ రైట్, అది కూడా ఒక రకమైన మనం నిరాకరించడానికి లేదు. సార్ మిస్ అయిన టైంలో ఎస్కాట్ ఎవరెవరు ఉన్నారు? స్టాఫ్ ఉన్నారు, 20 స్టాఫ్.